రేవంత్ పాలనలో పోలీసుల అరాచకాలు మితిమీరుతున్నాయి. అంటూ గులాబీ లీడర్లను టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ షేక్పేటకు చెందిన బీఆర్ఎస్ నేత వేణుగోపాల్ ఈ నెల 11న ఓటేయడానికి పోలింగ్ సెంటర్కు వచ్చాడు. దీంతో పోలీసులు అతన్ని అక్కడే అకారణంగా చితకబాదారు. ఎంత బతిమాలినా వదిలిపెట్టకుండా 3 సార్లు స్టేషన్కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో వేణుగోపాల్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. పోలీసుల దౌర్జన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యమా, పోలీసు రాజ్యమా అని జనం మండిపడుతున్నారు. 11వ తారీఖు రోజు ఎలక్షన్స్ రోజున నేను అక్కడ ఓటేయడానికని మా బాబుని తీసుకొని ఓటేయించడానికని వెళ్ళాను. బూత్ నెంబర్ 23కి గవర్నమెంట్ స్కూల్ షేక్పేటలో. అక్కడ నించుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి దాడి చేయడం జరిగింది. ఒక్కసారి కాదు 3 సార్లు నా మీద అక్కడ అటాక్ చేయడం జరిగింది. ఉదయం 8:30కి ఒకసారి ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది. రామానాయుడు అనే ఎస్ఐ గోల్కొండ పిఎస్లో అతనితో పాటు 5-6 మంది పోలీసు వాళ్ళు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు ఉండి ఉసిగొలిపి నన్ను కావాలని కొట్టించడం జరిగింది. ఏంటంటే టీఆర్ఎస్కి అక్కడ ఓట్లు వేస్తున్నారు, ఓటు బ్యాంక్ ఉంది అన్న ఉద్దేశంతో వేణుని జరిపేస్తే మిగతా ఓట్లు కూడా రిగ్గింగ్గానే డబ్బు ప్రభులో పెట్టి అక్కడ పక్కనే నించొని డబ్బులు పంచుతున్నారు కాంగ్రెస్ ఏజెంట్లు. అక్కడ వాళ్ళని పట్టించుకోలేదు, చీరలు పంచుతున్నారు. అక్కడ ఉన్న ఎస్ఐకి కూడా చెప్పడం జరిగింది, అక్కడ చూడండి సార్ అక్కడ చీరలు పంచుతున్నారు లేడీస్కి అని చెప్తా కూడా పట్టించుకోలేదు. కానీ ఉల్టా నన్నే వచ్చి కొట్టేసేసి వ్యాన్లో తీసుకుపోవడం, గంట తర్వాత వేరే ఎక్కడెక్కడో తింపి నా దగ్గర ఫోన్ కూడా లాక్కొని కింద బండ్ల నుండి పాడేసి నా ఫోన్ ఖరాబ్ చేసిరు. ఆ స్పెట్స్ ఉంటే స్పెట్స్ పాడేసిర్రు. అట్లా ఒక్కసారి కాదు 3 సార్లు చేయడం జరిగింది. ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది. ఈప్లా కానీ మెడలు కూడా నొప్పి రావడం జరుగుతుంది. దాన్ని కూడా ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలని చెప్పారు. మరి ఎంతవరకు ఇబ్బంది అవుతుందో తెలియదు. కాళ్ళు నడవలేని పరిస్థితులు ఉన్నాను. కాళ్ళు కూడా చాలా కొట్టిరు. మోచేల మీద కొట్టడం జరిగింది. మోకాళ్ళు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ విధంగా దాడి చేయడం అనేది తప్పు కదా. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళు సపోర్ట్గా పోలీసు వాళ్ళు వ్యవహరించడం జరిగింది.